సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. బండి సంజయ్ నామినేషన్ సందర్భంగా కరీంనగర్ గడ్డపై కాషాయ దళం కదం తొక్కింది. కమలం వికాసంతో కరీంనగర్ కోలాహలం కనిపించింది. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన తర్వాత కరీంనగర్లో బండి సంజయ్ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బుల్లెట్ లాంటి మాటలతో బండి సంజయ్, కాంగ్రెస్, బీఆర్ఎస్ లపై విరుచుకుపడ్డారు బీజేపీ నేతలు. ఈ రెండు పార్టీలకు ఓటు అడిగే నైతిక హక్కు లేదని విమర్శించారు. తనను ఓడించేందుకు ఆ రెండు పార్టీలు ఒక్కటయ్యాయని చెప్పారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో కేవలం 3 ఏళ్ల వ్యవధిలో 12,000 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేశామని, నియోజకవర్గ ప్రజల మద్దతు తనకే ఉందని అన్నారు. గడిల పాలన కావాలో, గరీబు బిడ్డ అయిన తాను కావాలో తేల్చుకోవాలని కరీంనగర్ ప్రజలకి బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు. మా కెప్టెన్ మోదీ, కాంగ్రెస్ కెప్టెన్ ఎవరని ప్రశ్నించారు బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్. తాను లోకల్, బీఆర్ఎస్ అభ్యర్థి నాన్ లోకల్, కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు కూడా గుర్తుపట్టలేని పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ కరీంనగర్ టైగర్ బండి సంజయ్ గెలుపు ఖాయమని వార్ వన్ సైడ్ అన్నారు. అంతేకాదు కరీంనగర్లో బండి సంజయ్ ప్రచారం చేయనవసరం లేదని, మిగిలిన నియోజకవర్గాలపై దృష్టి పెట్టొచ్చని కూడా అన్నారు. తెలంగాణ సంక్షేమాన్ని మోదీ చూసుకుంటున్నారన్నారు భూపేంద్రబాయ్. నరేంద్ర మోదీ పాలనలో ప్రపంచవ్యాప్తంగా భారతదేశ గౌరవాన్ని పెంచారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపి భారత విద్యార్థులను సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చిన ఘనత నరేంద్ర మోదీకే దక్కిందన్నారు గుజరాత్ సీఎం.